ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించుకోవడం జరిగింది. గతంలో ఏప్రిల్ 2వ తారీఖు గ్రామ సభ, మండల స్థాయిలో మండల సభ, ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఇక్కడ దేవరకద్ర హెడ్ క్వార్టర్ లో నిర్వహించడం జరిగింది. వేలాదిగా నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులు, నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనరు. మా లక్ష్యం, మా ధ్యేయం ఒకటే. ఈరోజు చాలా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు, ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఒక పండగ వాతావరణం. వాళ్ళ ఇళ్లకు గృహప్రవేశాలకు పోయినప్పుడు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సన్న బియ్యము, రేషన్ కార్డ్స్, 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. ముఖ్యంగా కొత్తగా జూన్ 12వ తారీఖు నుంచి స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ కూడా అందియబోతామని, దానికి సంబంధించి ఒక పాంప్లెంట్ కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఏ రోజు ఏ టిఫిన్ పెడతా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే జూన్ నుంచి ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కూడా ఇంతకుముందు గతంలో ఏదైతే ఓన్లీ భూమి ఉన్న వాళ్ళకే బీమా అందిస్తూ ఉంటే, కానీ ఈరోజు ప్రతి ఇంటి యజమానికి, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటి యజమానికి కూడా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించబోతా ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, వీటితో పాటు సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా సమపాలనలో అభివృద్ధి చెందాలి, సమపాలనలో ప్రజలకు అందజేయాలనే ఆలోచనతోన మా ప్రజాప్రభుత్వంలో, మా ప్రగతి ప్రణాళికలో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో మేము అందించబోతా ఉన్న సంక్షేమ పథకాల విషయంలో కూడా నేను ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత, మా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్ లో కోర్టు, మీకు తెలుసు, రేపు తొందరలోనే కోర్టు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది, మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఒక మినీ స్టేడియం, ఇక్కడ 10 కోట్ల రూపాయలతో ఒక మినీ స్టేడియాన్ని ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం. తొందరలోనే పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజెస్ అన్ని కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. చాలా గ్రామాలలో ఉన్న కనెక్టివిటీ రోడ్స్, నిన్ననే మీరు చూసింటారు, భూత్పూర్ మండలంలో కరువెన ప్రాజెక్టులో గతంలో కాంట్రాక్టర్లుగా పనిచేసిన వ్యక్తులు, ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళ వెహికల్స్ తిప్పి ఆ రోడ్లను ఖరాబ్ లేపి ఆ రోడ్లను వేయలేదు. ఈరోజు ఆ రోడ్ వేయించిన ఘనత కూడా మా ప్రజాప్రభుత్వాన్ని. ఈరోజు నేను చొరవ తీసుకొని ఆ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా మధ్యగట్లకు కానివ్వండి, ఇంకా చాలా గ్రామాలకు, పోల్కంపల్లి, తాటికొండ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ అని కూడా వేయడం జరిగింది. ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, తాండాలకు, గూడాలకు కూడా బీటీ రోడ్స్ వేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఫలాలను అందియాలనే ఆ లక్ష్యంతో ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఇరిగేషన్ విషయానికి సంబంధించి ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రాజెక్టు కట్టినా అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టే. కోయిల్ సార్ కానివ్వండి, ఈరోజు జూరాల కానివ్వండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, శంకర సముద్రం, ఇట్లా సర్ల సాగర్. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు అన్ని నియోజకవర్గంలో నినాగమన్నా ఇక్కడ ఏదో చెక్ డ్యామ్ కు సంబంధించి కొందరు దాన్ని ఏదో పబ్లిసిటీ కోసం ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చెక్ డ్యామ్లే కాదు, ప్రభుత్వ కట్టడాల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెక్ డ్యామ్ ఇట్లా జరిగింది, చెక్ డ్యామ్ దగ్గర డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి జరిగిన రోజే నాకు, ఆ రోజే ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ రావడం జరిగింది. అధికారులు చెప్పినప్పుడే నేను ఇమ్మీడియట్లీ అధికారులను ఆదేశించడం జరిగింది, పోలీస్ వారిని కూడా ఆదేశించడం జరిగింది. అధికారులు పోయి ఇమ్మీడియట్లీ అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దానికి బాధ్యత, అంటే ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ పోలీస్ వాళ్ళని ఆదేశించిన. పోలీస్ వాళ్ళు అదే రోజు నేను చెప్పిన వెంబడే కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఎవరైనా సరే, వాడు మావాడా, మీవాడా, ఇతరోడా, ఎవడైనా సరే ఎవరిని వదిలిపెట్టము.
దాంట్లో కొంత సమాచారం ఏమొస్తా ఉందంటే పుల్లప్ప అని రాకుండా అంటే నారాయణపేట కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన వ్యక్తి ఆ తప్పిదానికి పాల్పడారని చెప్తా ఉన్నారు. ఇంకా కొందరు పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. నేను ఆ రోజే అధికారులను ఆదేశించిన ప్రభుత్వ కట్టడాల జోలికి ఎక్కడ ఎవరు తప్పిదాలకు పాల్పడ్డా ఎవరు డ్యామేజ్ చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. వాడు మావాడ నీవాడ ఇతరులో నేను కాదు తప్పకుండా. కాబట్టి ఏదో పోయి పబ్లిసిటీల కోసం ఫోటోలు దిగి పోజులు ఇచ్చుకుంటూ మేమేదో ఉద్ధరించినాము మీరేదో ఏం చేస్తలేరనే తప్పుడు ప్రచారాలు బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడు నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే సలహాలు సూచనలు ఇస్తే బాగుంటది. అక్కడ జరిగింది తప్పిదం ఎవరు చేసిందనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. నేను చెప్తా ఉన్నా కదా, నేను సాండ్ విషయంలో కూడా ఆ రోజు క్లారిటీ ఇచ్చిన ఈ రోజు కూడా క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎవడు ఈ సాండ్ విషయంలో ఎవరు తప్పిదాలకు పాల్పడ్డా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఆ సాండ్ కానీ ఇంకా ఇతరత్ర విషయాలు ఇల్లీగల్ గా ఎవరు ఏ పనులు చేసినా కూడా నా నియోజకవర్గంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ చెక్ డ్యామ్ డ్యామేజ్ విషయంలో కూడా ఎవరు ఏ తప్పిదాలకు పాల్పడ్డా దానికి ఎంతటి వాడైనా ఎవడు బాధ్యుడైనా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆ స్టీమర్ ఏంటంటే అదేంటి వాటర్ లో పైప్ వేసి శాండ్ బయటకు తీసి ఆ శాండ్ ద్వారా బయటకు అమ్ముతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ స్టీమర్ ఏమన్నా ఎంక్వైరీ చేస్తే కూడా పుల్లప్ప అని నారాయణపేట కాన్స్టిట్యూన్సీ గురకొండనో రాకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మరి అది తెలుసుకోకుండా మన పోయి కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో అంటే వాళ్ళు మాట్లాడిన తీరును చూస్తే నవ్వొస్తా ఉంది. అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. సో అందుకే చెప్తా ఉన్నా కదా, ఎవరైనా కూడా వదిలిపెట్టాము. అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి స్టీమర్, దిస్ ఇస్ ద స్టీమర్. ఈ స్టీమర్ ఎవరిదని మేము ఎంక్వైరీ చేస్తే ఇది రాకొండ గ్రామానికి సంబంధించిన పుల్లప్పదని చెప్పేసి ఆయన టీఆర్ఎస్ నాయకుడు, రాకొండ సర్పంచ్. ఇప్పుడైనా రాకొండ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అక్కడ స్టీమర్ ఉంది, ఇది కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి సో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము లా ఒబైడింగ్ సిటిజన్స్ కాబట్టి రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడితే సాధించే ప్రసక్తే లేదు.